ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్గున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతుషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నీలాంచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాయ జగన్నాథాయ తే నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసాది గౌర భక్త వృందు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ చ. ఏకో మంత్రస్య తస్య నామాని యాని కర్మస్య ఏకం తస్య దేవస్య సేవ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో మనం ఇప్పుడు 4th చాప్టర్లో 34th శ్లోకాలో ఉన్నాం మనము. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశించి కాదు అంతేనా అదేనా? తద్విద్ధి థ్యాంక్ యూ మాతాజీ. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. సో నిన్న మనం ఏం డిస్కస్ చేశాము అంటే, ఒక సద్గురువు ద్వారా మనము ఆధ్యాత్మిక విద్యని అభ్యసించాలి. మెటీరియల్ విద్య అంటే భౌతిక విద్యలు అంటే ఇక్కడ మనం కూటి కొరకు అభ్యసిస్తాము. అంటే దేహ పోషణ గురించే బేసికలీ మనం నేర్చుకునే విద్యలన్నీ కూడా, ఇక్కడ ప్రాపంచిక విద్యలన్నీ కూడా కేవలము దేహ పోషణకి. ఇది ఈ జన్మలో మట్టుకే ఉపయోగం అవుతుంది. కానీ ఆధ్యాత్మిక విద్య మనకి జన్మలకు కూడా అది యూస్ఫుల్ అవుతుంది. అదే చివరికి మనకి భగవద్ధామాన్ని చేరడానికి దోహదపడుతుంది అని చెప్పారనమాట. అది ఎలాగా మనము నేర్చుకోవాలి, ఎవరి నుంచి నేర్చుకోవాలి అనేటువంటి దాన్ని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. ఆధ్యాత్మిక ఆచార్యుడు అంటే ఎవరైతే గురు పరంపర ద్వారా విద్యని అభ్యసించి వాళ్ళు ఆ సాధన చేసి దానిలో వాళ్ళు తత్వాన్ని దర్శించి ఉంటారనమాట, భగవంతుని దర్శించి ఉంటారు. ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి ఆత్మ జ్ఞానం అనేటువంటిది, ఇంకొకటి పరమాత్మ జ్ఞానం, అదే తత్వజ్ఞానం అంటారు. సో ఫస్ట్ నేను ఎవరు అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. నేను ఎవరు అనేటువంటి తెలుసుకోవడానికి ఫస్ట్ మనం ఏం చేయాలి, అది ఆత్మ అనుభూతి మార్గము. అది అంటే వీఆర్ సర్చింగ్ అవర్ సెల్స్. హూ యామ్ ఐ, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ అండ్ వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ మై లైఫ్. సో మూడు, ఫస్ట్ ఎవరు నేను, వెదర్ ఐఎమ్ జస్ట్ దిస్ బాడీ ఆర్ ఐఎమ్ సంథింగ్ ఎల్స్ అనేటువంటిది. ఇప్పుడు మనం కృష్ణ భావనామృతంలో వచ్చిన తర్వాత మనకి చాలా క్లియర్గా తెలిసిపోయింది ఆత్మ అంటే ఎవరు, దేహం అంటే ఏమిటి. సో ఏది పర్మనెంట్, ఏది టెంపరీ, దేని గురించి మనం ఎక్కువ పాటు పడాలి, దేని గురించి అంత ఎక్కువ పాటు పడని అవసరం లేదు అనేటువంటిది. దేహ పోషణ గురించి ఎక్కువ పాటు పడని అవసరం లేదు, ఎందుకంటే పుట్టించినటువంటి భగవంతుడు మనకి కావలసినటువంటి మినిమం బేసిక్ నీడ్స్ హీ విల్ ప్రొవైడ్ అస్. ఆహారము ప్రతి జీవికి అవసరము. సో ఇప్పుడు మనకి చూసాము, ఒక చెట్ల కింద పుట్టల కింద ఎన్నో కొన్ని కోట్లాది క్రిములు మన క్రీచర్స్ ఉంటాయి. వాటికి మరి ఆహారం ఎలా దొరుకుతుంది? భగవంతుడు ఏదో విధంగా ఆహారాన్ని సమకూరుస్తాడు, దాన్ని నోటి దగ్గరికే తీసుకొచ్చి ఇస్తాడు. సో అలాగా మన దగ్గరికి కూడా మనము దానికంటే మెరుగైన వాళ్ళము.
మనము కేవలం ఆహార పోషణ గురించి, ఉదర పోషణ గురించి ఎక్కువ శ్రమ పడకుండా ఈ విలువైనటువంటి మానవ జీవితాన్ని భగవంతుని తత్వాన్ని, భగవంతుని చేరుకోవడానికి మనం ప్రయత్నించాలి అని చెప్తున్నారు. సో దానికి ఎలాగా ఉండాలి? సద్గురువుని ఆశ్రయించాలి. గురు శిష్య పరంపర ద్వారా విద్యని అభ్యసించాలి. తర్వాత ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఇది ఎవరు చెప్పారు అంటే భగవంతుడు చెప్పాడు అనేటువంటిది నిన్న మనం డిస్కస్ చేశాం. జ్ఞాన అర్జన కొరకు తప్పగా ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుడిని సమీపించి పూర్తి శరణాగతి చేసుకోవలెను అని చెప్పారు. అప్పుడు అతను దయ ఉంచి మన మీద ఆ విద్యని అతను ఏదైతే అభ్యసించాడో అది శిష్యులకి పాస్ ఆన్ చేస్తారనమాట. దట్ ఈస్ కాల్డ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు మనకి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఇప్పుడంతా ట్రైనింగ్స్ అనేది వచ్చేసింది, కానీ యాక్చువల్గా ఇట్ ఈస్ కాల్డ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్ పర్సన్. సో అది మనకి దొరుకుతుంది. వాస్తవమునకు ఆత్మదర్శి అయిన ఆధ్యాత్మిక ఆచార్యుని సంతృప్తియే ఆధ్యాత్మిక జీవిత పురోభివృద్ధికి రహస్యము అని చెప్తున్నాడు. అంటే ఎలాగా? సాందీపని ముని యాజ్ ఇట్ ఈస్ భగవంతుడు కృష్ణ బలరాములకి విద్యని అభ్యసించాల్సిన అవసరం లేదు, బికాస్ వాళ్ళు సర్వజ్ఞులు. భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు అయినప్పటికీ ఒక ఆదర్శాన్ని నెలకొల్పడానికి అతను గురు దగ్గర గురు శిష్య పరంపర ద్వారా గురువుకి సేవ చేసి గురువుని సంతృప్తిపరిచి విద్యని నేర్చుకోవాలి అనేటువంటి ఆదర్శాన్ని అందరికీ బోధించాడనమాట. కాబట్టి ఎప్పుడైతే గురువు హ్యాపీ అవుతాడో, ఎప్పుడు గురువుని మనం సంతృప్తి చేస్తామో, అప్పుడు గురువు తన విద్యని పరిపూర్ణంగా మనకి అందిస్తాడు. ఎలాగా? ద్రోణాచార్యులకి ఎంతో మంది శిష్యులు ఉన్నారు. కౌరవులు ఉన్నారు, పాండవులు ఉన్నారు. అయినప్పటికీ అందరిలో కంటే మెచ్చిన శిష్యుడు ఎవరయ్యా అంటే అర్జునుడు. ఎందుకు? అతడు గురువుని దేవునితో సమానంగా భావించి అతడు చెప్పినది తూచా తప్పకుండా, అంటే అదే గురిగా ఏది సాధించాలి అనేటువంటి దాన్ని అభ్యసించాడు. సో అది దేని గురించి? దేహ పోషణ గురించి, రక్షణ గురించి, అంటే తన కర్తవ్యం, క్షత్రియ ధర్మం గురించి ఆ విద్యని నేర్చుకున్నాడు. ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడు? అతనికి సద్గురువు కృష్ణుడు, జగద్గురువు. ఇప్పుడు అవన్నీ కూడా నువ్వు నేర్చుకునేది ధర్మ సంస్థాపనానికి. యాక్చువల్గా చేయవలసింది ఏమిటి అంటే తత్వాన్ని, ఆ ధర్మ ఆచరణ ద్వారా నీకు ఏమి లభిస్తుంది? మోక్షం అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి నువ్వు కార్పణ్య దోషో పహత స్వభావ పృచ్ఛామితాం ధర్మ సమ్మూఢ చేస. ఇంకోటి ఏమిటి? ఇది థర్డ్ లైన్ గుర్తు రావట్లేదు. కార్పణ్య దోషో పహత స్వభావ పృచ్ఛామితాం ధర్మ సమ్మూఢ చేస ఇచ్చేశ్రాం సేయితం తన్మే శిష్యస్తేహం షాగిమాం త్వాం ప్రపన్నం అంటాడు భగవంతుణ్ణి. అంటే నన్ను కరుణతో, దయతో నీ శిష్యునిగా అంగీకరించు. అంటే సర్వస్య శరణాగతి. ఎప్పుడైతే మనము గురువుని ఆశ్రయిస్తామో ఆ గురువు ద్వారానే భగవంతుని సాన్నిధ్యం లభిస్తుంది. ఇక్కడైతే అర్జునుడు, పాండవులంతా చాలా వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకు అంటే భగవంతుడే స్వయంగా వాళ్ళ దగ్గర ఉన్నాడు అండ్ వాళ్ళకి భగవంతుడు అనేటువంటి అవగాహన కృష్ణునిలో ఏర్పడింది. ఎంతో మందికి మనకి గురువులు దొరుకుతారు, కానీ మనం వాళ్ళని అంగీకరించలేము. ఎందుకు? ఏదో దోషాన్ని, ఈ మానవ జీవితం అంటే ఎవరిలో ఆ దోషం అనేటువంటిది వెతకడానికి చూస్తుంది. అదే ఇక్కడ అన్నాడు కదా, పరిప్రశ్న అంటే అది. అంటే ప్రశ్న అనేటువంటిది క్వశ్చన్, పరిప్రశ్న అంటే ఏమిటి? సుప్రీం క్వశ్చన్ ఒకటి. రెండవది ఏమిటంటే గురువుని క్వశ్చన్ అడిగేటప్పుడు ఎలాగా వినమ్రతతో అడగాలి, విధేయతతో అడగాలి. కానీ అతి వినయము అనేటువంటిది, అతి వినయం ధూర్త లక్షణం అనేటువంటిది కూడా నిన్న మనము తెలుసుకున్నామంటే గురువుని పరీక్షించే విధంగా క్వశ్చన్స్ వేయకూడదు. మనకి ఒక్కొక్కసారి అంటే నార్మల్, ఇట్ ఈస్ హ్యూమన్. ఇప్పుడు మనం అందరూ కూడా హ్యూమన్స్, టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్. మనకి ఎక్కడో ఏదో లభించి ఉంటుంది. ఆ విషయాన్ని గురువు దగ్గర మనము ఇతనికి కూడా అది తెలుసా తెలీదా, ఇతడు చెప్పేది కరెక్టా కాదా అనేటువంటి డౌట్తో ఎప్పుడైతే మనం అప్రోచ్ అవుతామో అప్పుడు ఆ విద్య మనకి రాదు. ఎందుకంటే గురువు ఈజీలీ హీ కెన్ గ్రాస్ప్ వాట్ ఈస్ దేర్ ఇన్ అవర్ మైండ్స్. గురువు మనకి భగవంతునికి మధ్యలో ఉన్నటువంటి ఒక పారదర్శకమైనటువంటి గురువు. సో గురు ద్వారానే భగవంతుని మనం చేరగలం. సో కాబట్టి అటువంటి సర్వస్వ శరణాగతి కావాలి అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. ఎందుకనగా శరణాగతి మరియు సేవ
లేకుండా ఆధ్యాత్మిక ఆచార్యుడిని విచారించు ప్రశ్నలు నిష్ప్రయోజనములు, శక్తిహీనములు కాగలవు అని అంటున్నాడు అనమాట ఇక్కడ. సో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక ఆచార్యుని పరీక్షలో ఉత్తీర్ణులు కావలను. అంటే దే విల్ టెస్ట్. క్షత్రియుడు కానీ, బ్రాహ్మణుడు కానీ, వైశ్యుడు కానీ, వాళ్ళ కులములో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా గురుకులంలో వదిలేవాళ్ళు. రాజు బిడ్డ అయినా, క్షత్రియ బిడ్డ అయినా, బ్రాహ్మణ బిడ్డ అయినా కూడా వాళ్ళందరూ గురువు చెప్పినటువంటి పనులు తప్పనిసరిగా చేయాలి. అప్పుడే గురువుకి వాళ్ళ మీద గురి అనేటువంటిది కలుగుతుంది. అప్పుడు గురువు ద్వారా విద్యని అభ్యసించవచ్చు. సహజముగానే శిష్యునిలోని నిజాయితీని, శ్రద్ధను గమనించిన ఆధ్యాత్మిక ఆచార్యుడు వెంటనే అతనికి వాస్తవ ఆధ్యాత్మిక అవగాహన కలుగునట్లుగా ఆశీర్వదించును. అది కాబట్టి ఆ గురు అనుగ్రహం లభిస్తుందన్నమాట. ఈ శ్లోకములో గ్రుడ్డిగా అనుసరించుట మరియు వ్యర్థ ప్రశ్నలు అనేటివి ఖండించబడెను. నిన్న మనం ఎగ్జాంపుల్ చెప్పాం. 2-3 డేస్ నుంచి ఇది డిస్కస్ చేస్తున్నాం. ఎలాగా అంటే ఇప్పుడు నార్మల్గా ఏమవుతుంది, శాకాహారము, మాంసాహారము గురించి డిస్కషన్ వస్తుంది. నార్మల్గా ఎప్పుడైనా కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం అంటున్నాము 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి. నాన్ వెజిటేరియన్ అనేటువంటిది తినకూడదు. మాంసాహారము ఎందుకు, వేరే ప్రాణిని మనము చంపేటువంటి హక్కు మనకి లేదు, శిక్షించేటువంటి హక్కు మనకి లేదు. మరి మరి చెట్లు కూడా దాంట్లో జీవం ఉన్నది కదా, మరి దాన్ని ఎలా తింటున్నారు మీరు? చెట్లో వచ్చేటువంటి కూరగాయలు, పండ్లు అవన్నీ కూడా మీరు చెట్టు నుంచి కోసే తింటున్నారు కదా. అంటే అది చెట్టు అనేటువంటిది వరం ఉన్నది దానికి. ఎలాగైతే మనిషి దేహంలో ఏమిటి గోళ్ళు, తర్వాత వెంట్రుకలు, అవి జీవము ఉన్నవి, జీవము లేని కిందికి కూడా వస్తుంది. ఎందుకు? వెంట్రుకలు మనం గట్టిగా లాగినామనుకోండి నొప్పి వేస్తుంది, అంటే దాంట్లో జీవం ఉన్నట్టే. మరి వేళ్ళు మన గోళ్ళు కత్తిరించేటప్పుడు లోతుగా కత్తిరిస్తే అట్ ఈస్ అటాచ్ టు ది బాడీ, దానివల్ల నొప్పి వస్తుంది. కానీ పైన పైన కత్తిరించినప్పుడు అది వ్యర్థం అనమాట. జస్ట్ లైక్ ఏ డెడ్ సెల్. ఆ డెడ్ సెల్లో ఎలాగైతే ఉంటుందో అలాగా ఇవి కూడా ఈ వృక్షాల ద్వారా మనకి లభించేటువంటి ఫలములు, పుష్పాలు, పండ్లు ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పబడ్డాయి. ఎందుకంటే అవి వచ్చినా మళ్ళీ చెట్లు చిగురిస్తాయి, అలాగే గోళ్ళు పెరుగుతాయి, అలాగే వెంట్రుకలు పెరుగుతాయి. అంటే ఎగ్జాంపుల్ శాస్త్రోక్తంగా చెప్పారు కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. సో వ్యర్థ ప్రశ్నలు ఎందుకంటే శాస్త్రానికి అవగాహన లేనటువంటి వాళ్ళు, అంటే మూర్ఖులు, అజ్ఞానులు ఇటువంటి ప్రశ్నని అడగవచ్చు. అజ్ఞాని అంటే జ్ఞానము లేనివాడు అడిగినా అతడు వినయముతో అడగాలి. కానీ మూర్ఖుడు ఏంటి, వాడు గురువుని ప్రశ్నించే విధంగా, గురువుని తప్పుపట్టే విధంగా అతడు అడిగినప్పుడు, ఎలాగైతే ఎగ్జాంపుల్ సాంబుడు అంటే జాంబవతి కుమారుడైనటువంటి సాంబుడు ఎలాగ ఋషులని ప్రశ్నించి, నాకు అంటే ఫాల్స్ ప్రెగ్నెన్సీ అంటే ఒక గోనె సంచి కట్టుకొని అందులో ఏ బిడ్డ కలుగుతారు నాకు, ఆడబిడ్డ మగబిడ్డ అని ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఎలాగైతే అతన్ని శిక్షించారో, శాపగ్రస్తులయ్యే కులమే నాశనం అయిపోయింది అటువంటి ప్రశ్నల ద్వారా. అటువంటి ప్రశ్నలు అడగకూడదు అనేటువంటిది చెప్పబడి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక ఆచార్యుని నుండి గొప్ప వినయముతో శ్రవణము చేయవలెను. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. శ్రవణం, వినాలి. కాకుండా శ్రవణము చేయటమే కాకుండా నమ్రత అంటే హ్యూమిలిటీ, సేవ అంటే సర్వీస్, పరిప్రశ్నలతో, అంటే ఒక్కసారికే మనకు అర్థం కాకపోవచ్చు. సో ఇది ఎలాగండి గురువు గారు, ఫస్టే అడిగాడు కదా, అర్జునుడు ఎలా అడిగాడు? 4th చాప్టర్లో 1st శ్లోకంలో నేను ఈ భగవద్గీతని ఫస్ట్ సూర్య భగవానునికి అందించాను, సూర్యుడు తన కొడుకైనటువంటి వివస్వానునికి మను అందించాడు, వివస్వానుడు తన ఇక్ష్వాకుకి అందించాడు, ఇక్ష్వాకు తన కుమారులు 100 మంది కుమారులకు అందించాడు అని చెప్తే అర్జునుడు అడిగాడు, కృష్ణ నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలి దీన్ని? నువ్వు నేను సమకాలీకులమే కదా, మరి నువ్వు అప్పుడే వాళ్ళకి ఈ విద్యని, ఈ భగవద్గీతని అభ్యసించాడు అనేటువంటిది ఎలాగ అర్థం చేసుకోవాలి అంటే కృష్ణుడు వింటాడు. బహూనిమే వ్యతీతాని జన్మాని తమ అర్జున తాన్యహం అని భగవంతుడు అంటాడు కదా, నీకు అది గుర్తు లేదు కానీ నాకు అన్నీ గుర్తు ఉన్నాయి అని చెప్తున్నాడు అనమాట. సో అలాగా నమ్రతతో, సేవలతో, పరిప్రశ్నలతో జ్ఞానం యొక్క స్పష్టమైన అవగాహనను కూడా పొందవలెను. ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుడు
స్వభావరీత్యా శిష్యుని పట్ల సహజమునగా గొప్ప దయను కలిగి ఉండను. ఎలాగైతే పేరెంట్స్కి పిల్లల మీద వాళ్ళు ఏ తప్పు చేసినా కూడా వాళ్ళని క్షమిస్తారు, అదే దయాగుణము. భగవంతునిలో ఉన్నటువంటి ఆ గొప్ప గుణము మనలో కూడా, మనం కూడా ఆత్మలము కాబట్టి, పరమాత్మని అంశలము కాబట్టి న్యాచురల్గా మనకి అది వచ్చేస్తుంది. ఎప్పుడైతే అదే చిన్న పిల్లలు ఉన్నప్పుడు మనలో కోపము, ఆవేశము అవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు మనకి పిల్లలు కలుగుతారో అప్పుడు మనలో అంటే ఆ భావం ఆటోమేటిక్గా మనలో వచ్చేస్తుంది, ఆ ఎక్స్క్యూజింగ్. అప్పుడు మనం రియలైజ్ అవుతాం మన పెద్దల్ని మనం ఎంత బాధ పెట్టాము, అప్పుడు వాళ్ళు మనల్ని ఎలా క్షమించారు అనేటువంటి థాట్ అప్పుడు వస్తుంది. అదే దట్ ఈస్ కాల్డ్ మెచ్యూరిటీ. కాబట్టి గొప్ప దయ అనేటువంటిది భగవంతుడు ఎలాగైతే కలిగి ఉంటాడో అలాగే గురువు కూడా. అందుకే అన్నాడు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేటువంటి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి శిష్యుడు ఎల్లప్పుడూ వినమ్రముగా సేవించుకొనుటకు సిద్ధముగా ఉన్నచో పరస్పర జ్ఞాన విచారణలు పరిపూర్ణములగును. అందుకే ఇప్పుడు గురుకులంలో ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా చోట్ల వేద పాఠశాలలు వచ్చేస్తున్నాయి. ఈ సంస్కృతి మనకి లాస్ట్ 10 ఏళ్ల నుంచి ఇండియాలో స్టార్ట్ అయింది. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ సంస్కృతి పట్ల, సనాతన ధర్మం పట్ల ఎక్కువ వాళ్ళు అంటే ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది ప్రతి ఒక్కడు యుగానికి ఒక్కడు అన్నట్లు మనకి భగవంతుని దయ వల్ల ఒకతను లభించాడు మన దేశానికి, ఆ మాణిక్యం. అందుకే అటువంటి మాణిక్యం డైమండ్ వల్లనే ఇలాగ మనకి వీఆర్ ఏబుల్ టు నౌ ఫాలో. నిర్భయంగా నేను హిందువుని అని చెప్పుకోవడానికి మనం ఇప్పుడు ధైర్యం చేస్తున్నాం. లేకపోతే సెక్యులరిజం పేరిటో మన దేశంలో మనకే స్థానం అనేటువంటిది లేకుండా ఇన్నాళ్ళు మనం కష్టపడ్డాం. సో ఇక్కడ అందుకే ఈ పరస్పర జ్ఞాన విచారణ వేద పాఠశాలల్లో ఇప్పుడు వేదాలు నేర్పిస్తున్నారు చిన్నపిల్లలకి. అలాగే సెల్ఫ్ డిఫెన్స్, అలాగే తర్కం అంటే డిస్కషన్. అంటే నాకు ఒక విధంగా అర్థం అవ్వచ్చు గురువు చెప్పినది, ఇంకొకరికి ఇంకొక విధంగా అర్థం అవ్వచ్చు. కానీ ఏది కరెక్ట్, దట్ ఈస్ కాల్డ్ తత్వము, సత్యము. ఏది కరెక్ట్ అనేటువంటిది అది డిస్కషన్ వల్లనే తెలుస్తుంది అనమాట. ఎందుకు నేను ఇలాగ అర్థం చేసుకున్నాను, వి విల్ ఎక్స్ప్లెయిన్ అండ్ వి విల్ డిస్కస్. దెన్ ఫైనలీ గురు విల్ సే వాట్ ఈస్ ద కరెక్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ పర్టికులర్ శ్లోకము కానీ విద్య కానీ గురువు అప్పుడు. అందుకే ఎక్కువ ఆ టైం ఇస్తారన్నమాట. ఫస్ట్ స్వాధ్యాయం అంటే నువ్వు చదువుకో, తర్వాత పాఠము అంటే గురువు చెప్పేటువంటి వాడిని అభ్యసించు. థర్డ్ పాయింట్ ఈస్ తర్కము, డిస్కషన్. ఆ డిస్కషన్ వలన మనకి నాకు ఇలాగ అర్థమైంది, ఇంకొకడు లేదు నాకు ఇలాగ అర్థమైంది, ఎవరు కరెక్ట్ అండి గురువు గారు అంటే అప్పుడు గురువు గారు ఇద్దరి పట్ల ఆలోచించి ఇట్ ఈస్ పాసిబుల్ టు థింక్ దిస్ వే బట్ యాక్చువల్లీ దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ టు బి ఇంటర్ప్రిటెడ్ అని చెప్తారనమాట. ఆ విధంగా మనకి ఆ విద్య అనేటువంటిది లభిస్తుంది అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ ఇన్ దిస్ పర్టికులర్ శ్లోకం. ఇందులో మీకు ఇంతవరకు అర్థమైందా మాతాజీ మనం డిస్కస్ చేసిందంతా కూడా? హరే కృష్ణ. అర్థమైంది ప్రభుజీ. ఓకే, వెరీ నైస్. అంటే ఇక్కడ మెయిన్ మనకి మనం ఏదైనా సరే గురువు నుంచి తెలుసుకోలేకపోతే అది ఇన్కంప్లీట్ అనే కదా ప్రభుజీ. ఆ గురు శిష్య పరంపర ఎగ్జాక్ట్ గా ఉండాలి అనేదే మెయిన్ పాయింట్ కదా ప్రభుజీ. అవును, గురు సేవ చేయాలి, గురువు నుంచే తెలుసుకోవాలి జ్ఞానం అనేది. అవును మాతాజీ. సో మన స్వాధ్యాయం వలన మనకు అర్థం అవ్వచ్చు, కానీ అది అంటే ఆ మిస్అండర్స్టాండింగ్. ఇంటర్ప్రిటేషన్ మనకి మనం వేరేగా కూడా అనుకోవచ్చు కదా ప్రభుజీ. అవును, కరెక్ట్ గా గురువు అనే వాళ్ళు చెప్తారు కాబట్టి అది ఎస్, జ్ఞానం కరెక్ట్ గా మనం పొందే అవకాశం ఉంటుందని. అవును మాతాజీ. అదే జ్ఞాన ప్రాప్తికి మార్గము. అంటే స్వంత బుద్ధితో మనం ఆలోచించి, అంటే మిడిమిడి జ్ఞానం మనకు ఉంటుంది. ఎందుకంటే ఎన్నో జన్మల ద్వారా ఈ జ్ఞానం అనే దాంట్ని ఆవహించి ఉంటుంది అవిద్య. ఆ అవిద్యని తొలగించాలి అంటే ఎలాగైతే ఇప్పుడు ఒక రాక్ ఉన్నది, ఆ రాకులో రాయి ఉన్నది, ఆ రాయిలో భగవంతుడు ఉన్నాడు, అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు. అంటే ఏం చేస్తున్నాము, ఆ రాయిని భగవంతుని కప్పివేసినటువంటి ఆ మిగతా ఎక్స్ట్రా పార్ట్స్ అన్నీ కూడా శిల్పి ఏం చేస్తాడంటే
తీసివేస్తున్నాడు. శిల్పి అందులో భగవంతుడు ఆల్రెడీ ఉన్నాడు, శిల్పికి అది కనిపిస్తుంది భగవంతుని విగ్రహం. ఇప్పుడు చూడండి, మనకి మామూలుగా రాయి చూసినప్పుడు అందులో భగవంతుడు ఉన్నాడని తెలుస్తుంది, కానీ అందులో నుంచి భగవంతుణ్ణి బయటికి తీసుకురావడం ఎవరు చేస్తారు? ఒక శిల్పి. అలాగే పెయింటర్ ఉన్నాడు, నేచర్ చూస్తున్నాం మనం, ఆ పెయింటర్లో ఆ కళ అనేటువంటిది భగవంతుడు ఇస్తాడనమాట. సో ఇది విద్య ద్వారా శిల్పులు కూడా విద్యని అభ్యసించి అందులో ఏ పార్ట్ ఎలాగ చెక్కాలి, ఎంత చెక్కాలి అనేటువంటిది వాళ్ళకి ఆ విద్య అభ్యసించడం ద్వారా వస్తుంది. అలాగే జ్ఞానాన్ని మనం చేసుకోవాలి అంటే ఒక గురువు ద్వారానే ఇది ప్రాప్తము అనేటువంటిది అవుతుంది. సత్యాన్ని గ్రహించిన జ్ఞానులని ఆశ్రయించు. ఎలాగండి తెలుసుకోవడము? ఈయనకి సత్యం తెలుసు అని ఎలాగ మనం తెలుసుకోవడం అంటే, మనకి హ్యూమన్స్ ఆర్ హైలీ ఇంటలెక్చువల్ క్రియేచర్స్. మనం మానవులం అందరూ కూడా హైలీ ఇంటలెక్చువల్. భగవంతుడు ఇచ్చాడు బుద్ధిని. మిగతా అన్ని జీవులకి ఏం చేశాడు? వెన్నుపూస భూమికి అడ్డంగా ఉంటుంది, భూమి ఎలాగుందో దానికి అడ్డంగా ఉంటుంది. కేవలం మానవులకి మట్టుకే వెన్నుపూస అనేటువంటిది స్ట్రైట్గా ఉంటుంది, దానిపైన తల ఉన్నది. అంటే అంతటి జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే తన గురించి తెలుసుకోవాలి, అంటే భగవంతుని గురించి తెలుసుకోవాలని మనకి తెలియజేయడానికి అటువంటి జ్ఞాన సంపదని భగవంతుడు ఇచ్చాడు. సో కాబట్టి మనం ఈజీగా అర్థం చేసుకుంటాం. ఎలాగా? విత్ అవర్ ఎక్స్పీరియన్స్. మనం చూస్తుంటాం, యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్త దేవే తరోజన సాయత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే. మనకి ఈజీగా కొంతమంది నచ్చుతారు, అలాగే కొంతమంది నచ్చరు. ఎందుకు? చెప్పడం ఒకటి, చేయడం ఒకటి. కానీ సద్గురువు ఏం చేస్తాడు? ఏది చెప్పడానికి అంటే ముందు అతడు ఆచరించి తర్వాత మిగతా వాళ్ళకి చెప్తాడు. సో యూ షుడ్ ప్రీచ్ ఓన్లీ వెన్ యు ఆర్ ఏబుల్ టు ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ చేసిన అంటే అతడు ఎదురుదుడుకులు చూసుంటాడు లైఫ్లో. సో ఇలాగైతే ఇలాగుంటుంది కాబట్టి ఇలా చేయాలి అనేటువంటి జ్ఞానాన్ని అతను పొంది ఉంటాడు. కాబట్టి అటువంటి గురువులని ఆశ్రయించాలి. దెర్ ఆర్ 2 ways. ఒకటి, భగవంతుని అహైతికి కృప వలన మనకి సద్గురువు లభిస్తాడు. రెండవది, గురువు మన చేసుకున్నటువంటి పుణ్యం వలన గురువే మన దగ్గరికి వస్తాడు. ఎగ్జాంపుల్, మనకి భాగవతంలో పరీక్షిత్ మహారాజుకి శాపం ఎప్పుడైతే వస్తుందో అతడు ఏం చేస్తాడు? ప్రాయోపవేశానికి సిద్ధమైపోయి గంగానది తీరానికి వచ్చేస్తాడు. వచ్చినప్పుడు తపస్సు చేసుకుందామని అతనికి భగవంతుని అనుగ్రహం ఉన్నది, శ్రీకృష్ణుని అనుగ్రహం ఉన్నది. కాబట్టి శుకాచార్యుడు, వేదవ్యాసుల కుమారుడు, నార్మల్గా ఎక్కడ కూడా అతను ఒక ఆవు పాలు పితికేంత టైం కూడా ఉండడు. ఒక్కసారి ఆవు పొదుగులోంచి ఒక్కసారి పాలు పితికితే ఎంత టైం అవుతుంది? ఒక్కసారి మొత్తం పాలు తీయడం కాదు, ఒక్కసారి ఆ పాలు పితికితే ఒక గిన్నెలో ఒక్కసారి పితికినప్పుడు ఎంత వస్తుందో అంత టైం మట్టుకే ఎక్కడైనా ఉండేవాడట అతను, శుక మహాముని. మరి అటువంటి మహాముని 7 రోజులు నిరంతరంగా ఆ పరీక్షిత్ మహారాజుని అనుగ్రహించాలని చెప్పి భాగవతాన్ని ఇచ్చాడు. అంటే ఏమిటి? భగవంతుని కృప. అటువంటి ఆచార్యుడు, అటువంటి గురువు అతనికి లభించడం. సో మనకి భగవంతుని అలాంటి అనుగ్రహము, మనకి భగవంతుని యొక్క కరుణ మన మీద వస్తుంది ఎప్పుడు? మనము శుద్ధ హృదయముతో భగవంతుని ఆశ్రయించినప్పుడు. భగవంతుడే ఒక్కొక్కసారి వచ్చి మనల్ని అనుగ్రహించవచ్చు, ఒక్కొక్కసారి తన శిష్యులని, తన డివోటీస్ని మన దగ్గరికి పంపిస్తాడు అని చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ. సో వారికి సత్యాన్ని గ్రహించిన జ్ఞానులను ఆశ్రయించాలి మనం. వారికి ప్రణామం చేసి, సేవ చేసి, కుతూహలముతో ప్రశ్నలు అడిగి ఆ జ్ఞానాన్ని గ్రహించాలి. కుతూహలము అంటే జిజ్ఞాస, నాట్ విత్ అతి విధేయము. జిజ్ఞాసతో క్వశ్చన్స్ అడగాలి. సో కాబట్టి తద్విద్ది, ఆ సత్యాన్ని తెలుసుకో. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, తద్విద్ది అంటే ఏమిటి? మీనింగ్ అంటే సత్యము, ఆ సత్యాన్ని తెలుసుకో అని చెప్తున్నాడు. లౌకిక జ్ఞానం పుస్తకాల ద్వారా వస్తుంది, కానీ అది మనకి ఎక్కువసేపు ఈ జన్మ మట్టుకే ఇట్ విల్ బి యూస్ఫుల్. దివ్య జ్ఞానం కేవలం గురు ద్వారానే లభిస్తుంది, అది జన్మ జన్మలకి అది యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మనం నేర్చుకున్నది ఒకవేళ హాఫ్ నేర్చుకున్నాం అనుకోండి, నెక్స్ట్ జన్మలో ఎక్కడ వరకు మనం నేర్చుకున్నామో అది మళ్ళీ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. అక్కడి నుంచి నెక్స్ట్ పార్ట్ అనేటువంటిది మనకి లభిస్తుంది. అది కూడా మన పుణ్య కర్మల ద్వారా నెక్స్ట్ జన్మలో అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే పరిపూర్ణంగా జ్ఞానం లభిస్తుందో అప్పుడు భగవంతుని ధామం మనకి లభిస్తుంది. సో జస్ట్ టు రీక్యాప్, మనం ఇది చేశానన్నమాట.
వినయము జ్ఞానానికి మొదటి మెట్టు. వినయం, వంగడం. నిన్న చెప్పుకున్నాం కదా, నమస్కారం చేసేటప్పుడు మనం వంగి నమస్కారం చేస్తున్నాము అంటే దాని వలన ఏమిటి? మన ఈగో, మన తల ఎక్కడున్నది? దేహానికి టాప్ పోర్షన్లో ఉన్నది. దాన్ని మనము వంగి గురు పాదానికి తగిలిస్తున్నాం, భగవంతుని పాదాలకి తగిలిస్తున్నామంటే మన ఈగో, మన పొగరు, తల పొగరు అనేటువంటిది భగవంతుని పాదాల దగ్గర పెట్టేస్తున్నాము. నాహంకర్త హరికర్త. అప్పుడు గురువు పాదాలకి ప్రణామం చేసినప్పుడు గురువు మనని బిడ్డని లేవదీసినట్టు లేచి హృదయానికి హత్తుకుంటాడు అనేటువంటిది ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. వినయము ఫస్ట్ థింగ్. ప్రణిపాతేన, సాష్టాంగ ప్రణామం చేయాలి భగవంతునికి. ఎందుకంటే మొత్తం భగవంతునికి మనము సరెండర్ అయిపోతున్నాం అన్నమాట ఇక్కడ. సో ఎప్పుడైతే సరెండర్ అవుతాడో అప్పుడు భగవంతుని బాధ్యత మొదలైపోతుంది. ఎందుకు? ఇతడు అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన. అదే అర్జునుడు చేశాడు. నాకు దిక్కు తోచడం లేదు కృష్ణ, నువ్వే దారి చూపించు అన్నప్పుడు ఇట్ బికమ్స్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. ఎలాగైతే పిల్లలు మనం నడుస్తున్నప్పుడు నాకు ఇంకా చేత కాదు, నేను రోడ్డు మీద కూర్చుంటాను కానీ నడవలేను అన్నప్పుడు భగవంతుడే మనల్ని నడిపిస్తాడనమాట. నడిపించడము అంటే సహాయం చేస్తాడు, లేకుంటే ఎత్తుకుంటాడు. సో అలాగా గురువు కూడా మనకి ఆ సహాయాన్ని చేస్తాడు. హీ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆన్ హిస్ షోల్డర్స్ టు షో డైరెక్షన్ అండ్ టు గివ్ అస్ సాల్వేషన్ అని చెప్తున్నాడు అనమాట. సో గుడ్డిగా నమ్మడం కాదు, సందేహాలను నివృత్తి చేసుకునేలా ప్రశ్నించాలి. దీన్నే పరిప్రశ్న అంటారు. గౌరవప్రదమైన ప్రశ్నలు అడగాలి. కొన్ని క్వశ్చన్స్ మనకి నలుగురిలో అడగడానికి సంకోచం, అంటే మనకి అదే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ డిస్క్రిషన్. దాన్ని ఏమంటారు? ఇంగిత జ్ఞానం అంటారు కదా, తెలుగులో ఇంగిత జ్ఞానం అంటారు. సో మనకి తెలుసుకోవాలి ఏ ప్రశ్న ఎప్పుడు ఎలా అడగాలి. 3 థింగ్స్ ఆర్ దేర్. ఏ ప్రశ్న ఎప్పుడు, ఎలాగా, ఎందుకు అనేటువంటిది అర్థం చేసుకుని అడగాలి. దీన్నే పరిప్రశ్న అంటారు. గౌరవప్రదమైన ప్రశ్నలు అడగాలి. సత్య అన్వేషం కోసం ప్రశ్నించాలి. నాట్ ఫర్ మెటీరియల్ డిజైర్స్. మెటీరియల్ డిజైర్స్ ఎలాగో భగవంతుడు ఫుల్ఫిల్ చేస్తాడు ఇప్పుడు మనం అతన్ని శరణాగతి పొందినప్పుడు. మనకి యాక్చువల్ గోల్ అనేటువంటి దానికి గురువుని మనం అర్థించి వేడుకుని మనము ఆ జ్ఞానాన్ని సంపాదించాలి. కుతర్కం, వాదన కోసం కాదు. అంటే అతి వినయం ధూర్త లక్షణం. వాదన గురించి అంటే నాకు తెలుసు, నాకు తెలిసింది నీకు తెలీదు అని ఎప్పుడైతే మనం గురువుని ఆ జ్ఞానంతో ఆ విధంగా అడుగుతామో అప్పుడు మనకి ఆ విద్య అనేటువంటిది గురువు ఇవ్వడు. సో అది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, జ్ఞానం లభించాలంటే గురువుని సేవించాలని డిస్కస్ చేశాము. సేవ చేయడం ద్వారా శిష్యుని హృదయం నిర్మలం అవుతుంది. అంటే వీ విల్ ప్యూరిఫై అవర్ సెల్స్. చిత్తశుద్ధి కలిగినప్పుడే జ్ఞానం హృదయంలో నిలుస్తుంది. శ్రీకృష్ణుని పాదసేవ చేయడం ద్వారా అర్జునుడు తన భక్తిని, వినయాన్ని చాటుకున్నాడు. శ్రీకృష్ణుడే దీన్ని ఆచరించి చూపించాడు. ఏమిటి? నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ్య హితాయ చ కృష్ణాయ వాసుదేవాయ జగత్తిథాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అన్నాడు. రాజసూయ యాగంలో కృష్ణుడు ఏం చేశాడు? అతిథులందరి కాళ్ళు కడిగాడు. ఆ కాళ్ళని తన తల మీద ప్రోక్షణం చేసుకున్నాడు. అతిథి దేవోభవ అని చాటాడు. నెక్స్ట్, ఆ బ్రాహ్మణులు అందరూ భోజనం చేసినప్పుడు ఆ అతిథుల విస్తరాకులన్నిటినీ కూడా తనే తీశాడు. అంటే అంతటి పుణ్యం ఎప్పుడు కూడా మనం చూస్తున్నాం. ఎస్పెషలీ మనము గురుద్వారాలు అక్కడికి వెళితే మనలో ఇంకా అటువంటి ఆచరణ రాలేదు. ఈవెన్ మనం ఇప్పుడు ఉడిపికి వెళ్ళారనుకోండి, అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు ఉడిపిలో నేల మీదనే తింటారు. అంటే అంత క్లీన్ చేసేస్తారు వాళ్ళు. ఈవెన్ ఆకు మీద తినడం కూడా వాళ్ళు చేయరు. అంటే అంతటి. తర్వాత ఇంకొక ఆచారం కూడా ఉంది. ఏమిటంటే ఇప్పుడు గురువులు ఈ బ్రాహ్మణులు తిన్నటువంటి ఆహారం వదిలేస్తారు కదా, ఆ విస్తరాకుల మీద కూడా కొంతమంది పొరులుతారనమాట. అది ఒక సేవ అవుతుంది. ఎలాగైతే అక్రూరుడు కృష్ణుడు నడిచినటువంటి ఆ బృందావనంలో ఆ మట్టి కృష్ణుడి పాదాల గుర్తులు ఉన్న దాని మీద పొరులాడాడు. అంటే నేను తొక్కను, దీనిని నా దేహానికి అంటించుకుంటాను. అంటే అటువంటి వినయ విధేయతలు ఉన్నప్పుడే మనిషి రిఫైన్ అవుతాడనమాట. సో శ్రీకృష్ణుడి పాదసేవ చేయడం అర్జునుడు తన భక్తిని చాటుకున్నాడు. అతడు ఫ్రెండే అయినప్పటికీ కూడా కృష్ణుడు భగవంతునిగా అంగీకరించాడు.
సో దీనివల్ల కృష్ణుడికి అతని మీద విపరీతమైనటువంటి ప్రేమ అనురాగం ఉన్నది. ఫ్రెండ్ అయినప్పటికీ శిష్యుడు ఎలాగైతే గురువుని ఆశ్రయించాడో ఆ గురువు యొక్క అనుగ్రహం అతని మీద లభించింది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. సేవ అనేటువంటిది ఇంపార్టెంట్. తర్వాత కృష్ణం వందే జగద్గురు, మనకి అన్ని గురువుల్లోకి గురువు సద్గురువు ఎవరు? శ్రీకృష్ణుడు. ఆది గురువు శ్రీకృష్ణుడు. అది కూడా మనం డిస్కస్ చేసాం. ఎలాగా? శ్రీమద్ భాగవతాన్ని, చతుశ్లోకి భాగవతాన్ని ఫస్ట్ శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి ఉపదేశించాడు. బ్రహ్మదేవుడు దాన్ని విస్తరించి నారదునికి 60 లక్షల శ్లోకాల ద్వారా ఇచ్చాడు. ఆ 60 లక్షల శ్లోకాలను నారదుడు ఏం చేశాడు? వ్యాస మహర్షికి ఇచ్చాడు. వ్యాస మహర్షి దాన్ని ఏం చేశాడు? కుదించి 18,000 శ్లోకాల ద్వారా మనకి శ్రీమద్ భాగవతాన్ని ఎందుకు? కలియుగంలో అన్ని శ్లోకాలను మనం చదవలేము కాబట్టి గురు పరంపర ద్వారా ఇది వచ్చింది. లోకానికే గురువైన శ్రీకృష్ణుడు కేవలం అర్జునుడికి మాత్రమే కాదు, మనందరికీ కూడా మార్గదర్శి. ఈజ్ ద రోల్ మోడల్ చెప్పాడు. గురువు అనేవాడు కేవలం దారి చూపడమే కాకుండా శిష్యుడిని చేయి పట్టుకుని గమ్యం వైపు నడిపిస్తాడు. ఎందుకు? మనమందరూ కూడా చిన్న చిన్న పిల్లలను తప్పటడుగులు వేస్తున్నాం, ఎన్నో తప్పులు చేశాము, తెలిసి కూడా తప్పులు చేస్తున్నాము. అయినప్పటికీ పరమ కృప ద్వారా, కారుణ్యం ద్వారా భగవంతుడు మనల్ని ఆ మార్గం, ఎందుకంటే మనము అన్యథా శరణం నాస్తి అని అతన్ని సేవించాము కాబట్టి, సేవిస్తున్నాము కాబట్టి భగవంతుడు తన అహైతికి కృప ద్వారా మనల్ని అనుగ్రహిస్తాడు అనేటువంటిది చెప్తున్నాడు అనమాట. సో ఆదర్శ శిష్యుడు ఎలా ఉండాలి అని అర్జునుడు ప్రూవ్ చేశాడు. అహంకారాన్ని, జ్ఞానాన్ని విడిచిపెట్టి శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం అనేటువంటిది 2.7 శ్లోకాలో భగవంతుని వేడాడు శిష్యుడుగా. సో సంపూర్ణ శరణాగతి చెందినప్పుడే జ్ఞాన ప్రసారం సాధ్యం అవుతుంది. వి షుడ్ ప్యూరిఫై అవర్ సెల్స్. అంటే ఒక వెజల్లో, ఒక కుండలో ఉన్నది నీళ్లు నింపాలి అనుకుంటే ఏం చేయాలి? మనం కుండలో ఆల్రెడీ నీళ్లు ఉందనుకోండి, ఆ నీళ్లు ఉన్నది నిలువ ఉండిపోయింది. ఆ నిలువ ఉన్న నీరు ఏమైంది? చెడిపోయింది. మళ్ళీ కొత్తగా నీళ్లు కావాలి అంటే ఆ కుండలో ఆల్రెడీ ఉన్నటువంటి నీళ్ళని మనము పారవేసి కుండని కడిగి మళ్ళీ కొత్త నీరు పడతాం. ఎలాగైతే పడతామో అలాగే మనం ఆల్రెడీ కొన్ని విషయాలు మనకి తెలిసి ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉన్నది. ఫస్ట్ ఏమిటి? లెర్న్, నేర్చుకుంటాము. తర్వాత అన్లెర్న్, నేర్చుకున్నది కాలక్రమేణా అది యూజ్లెస్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, మెషిన్ లెర్నింగ్ వచ్చేసింది, చాట్ జీపీటీలు ఇవన్నీ వచ్చేసాయి, గూగుల్ బనానా ఏఐ వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నీ. అంటే ఇప్పుడు ఈ కాలానికి ఇది అవసరము. మనం ఎప్పుడో ఏదో చేస్తున్నాము, ఎక్సెల్, పవర్ పాయింట్ అంటే అదంతా టైంలెస్, టైం అయిపోయింది దానిది. కాబట్టి కొత్తగా నేర్చుకోవాలంటే మనం ఖాళీ కుండని తీసుకువెళ్ళాలి. అలాగే మన మైండ్, మన హృదయం కూడా ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో అప్పుడు ప్లేస్ లభిస్తుంది అనమాట, ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము నింపుకోవడానికి. సో అప్పుడు సర్వస్వ శరణాగతి అనేటువంటి ద్వారా అది లభిస్తుంది అని చెప్తున్నాడు. సో ఉపదేశక్షింతితే జ్ఞానం, నువ్వు వినయంగా ఉన్నప్పుడు జ్ఞానులు నీకు ఆ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఇది హృదయం నుండి హృదయానికి జరిగే ప్రసారం రెండూ అవుతుంది అనమాట. ట్రాన్స్మిషన్ ఆఫ్ నాలెడ్జ్, దట్ ఈస్ కాల్డ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. ఆ జ్ఞానము అంధకారాన్ని, అందుకే మనం డైలీ మంగళాచరణ ప్రేయర్స్ చేస్తున్నాం కదా. అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ. శలాకయ అంటే వెలుగు. జ్ఞానం అనేటువంటి అంజనం, కళ్ళని తెరిపించవయ్యా అని భగవంతుణ్ణి వేడుకుంటున్నాము. సో తత్వదర్శి, సత్యద్రష్ట ఎవరు వీళ్ళు? ఎలాంటి గురువుని ఆశ్రయించాలి? జ్ఞానిన తత్వదర్శిన. జ్ఞాని అనేటువంటి వాడు ఎవరు అంటే తత్వాన్ని, అంటే భగవంతుని దర్శించి ఉంటారు. శృతి ద్వారా, తర్వాత స్మృతి ద్వారా, రెండు. శృతి అంటే వినడము, స్మృతి అంటే గుర్తు పెట్టుకోవడం. వీళ్ళకి భగవద్ దర్శనం అయ్యింది కాబట్టి వాళ్ళ ద్వారా మనకి ఇది లభిస్తుంది. వారు కేవలం మాటలు చెప్పేవాళ్ళు కాదు, వాళ్ళు సత్యస్వరూపులు. వారే మనకు నిజమైన మోక్ష మార్గాన్ని చూపిస్తారు అని చెప్తున్నాడు భగవంతుడు. సో ఎందుకు గురువు అవసరము? స్వాధ్యాయము కొంతవరకు ఇంపార్టెంట్, కానీ కరెక్ట్ డైరెక్షన్ గురువే ఇస్తాడు. ఎలాగా? భగవంతుడిని సారథిగా చేసుకున్నాడు అర్జునుడు.
అలాగే మన బుద్ధి అనేటువంటి దాన్ని సారథ్యం, మనము మనస్సుని దానికి ఇచ్చేసేయాలి, భగవంతుని అనుగ్రహించాలి, భగవంతుని ఆశ్రయించాలి. గురుకృప లేనిదే నిగూఢ పరమాత్మ తత్వం అర్థం కాదు. గురువు విల్ రికమెండ్. ఇప్పుడు మనకి మోక్షం వస్తుంది, మోక్షం రావాలి, గోలోకధామానికి వెళ్ళాలి అన్నా కూడా ఎవరు రికమెండ్ చేయాలి? బ్రహ్మదేవుడు మనల్ని రికమెండ్ చేస్తాడు. బ్రహ్మదేవుడు లక్ష్మీదేవికి రికమెండ్ చేస్తాడు. లక్ష్మీదేవి భగవంతునికి రికమెండ్ చేస్తుంది. ఈ శిష్యుడు నిన్నే ఆశ్రయించాడు, నువ్వు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించాడు, నువ్వు చెప్పినటువంటి కర్మలనే చేశాడు, నువ్వు తప్ప ఇంకా వేరే ఎవరు దిక్కు లేదు అని చెప్పినప్పుడు భగవంతుడు మనల్ని ఎత్తుకుంటాడనమాట. సో కాబట్టి గురు అనేటువంటి వాడు డైరెక్షన్, హీ విల్ గివ్ ద డైరెక్షన్. దెన్ డిఫరెన్స్ బిట్వీన్ విశ్వాసం అండ్ కుతూహలం. విశ్వాసం అనేటువంటిది ఏమిటి? రక్షతి ఇది విశ్వాస. నువ్వు తప్ప, ఎలాగైతే పిల్లలు